ఓకే. టీపీఎస్కే క్లాస్ రూమ్ కు స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రధానమైన చర్చానీయాంశం అవుతున్న అంశం ఆహారపు అలవాట్లు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఆహారము ప్రజాస్వామ్యము అనే అంశంపై కొంతమంది తాము ఇష్టం వచ్చినట్టే బట్టలు కట్టుకోవాలని, తాము ఇష్టం వచ్చినట్లే ఆహారం తినాలని, ఒకే రకమైన ప్రార్థనలు చేయాలని, ఒకే రకమైన ఆహారం తినాలనే ఆంక్షలతో కొంతమంది అజ్ఞానపు మాటలు, మూర్ఖపు కూతలు, పొగరుమోతు చేష్టలు ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా యావత్ ప్రజానికం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఏర్పడింది. ఆవు అజ్ఞానం సైన్స్ అనే ఒక మూర్ఖపు ఆలోచనలతో ముందుకు పోతా ఉన్నారు. భారత రాజ్యాంగం నిజంగా ప్రమాదంలో పడింది. ఆహారపు అలవాట్లు, దుస్తులు, జీవన శైలి, చివరకు ప్రార్థనలు కూడా ఏకీకృతం కావాలని అంటా ఉన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. సగటు పౌరునికి పౌష్టిక ఆహారాన్ని దూరం చేస్తారా అంటూ ప్రశ్నించింది. మత విశ్వాసాలు, ఆచార సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. ప్రాచీన కాలంలో అందరూ మాంసాన్ని భుజించారు. బ్రాహ్మణులు సైతం మొదట మాంసాహారులే. ఈ విషయాన్ని విస్మరిస్తారా అంటూ చరిత్ర చెప్తా ఉంది. యజ్ఞాలు, యాగాలలో గోవుల్ని వధించిన విషయం చరిత్రను మర్చిపోయారా అని ప్రశ్నిస్తుంది. అంతేకాదు, ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క జంతువుల్ని తింటారు. కొండ ప్రాంతంలో కుక్కల్ని, మరొక ప్రాంతంలో పంది మాంసాన్ని, మరొక ప్రాంతంలో గొర్రెలు, మేకల్ని, మరొక ప్రాంతంలో చేపల్ని, అనేక రకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వనరుల్ని బట్టి, అక్కడ పండుతున్న పంటల్ని బట్టి, అక్కడ నివసిస్తున్న జంతువుల్ని బట్టి అక్కడ ఆహారం అలవాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ కొంతమంది ఒకే రకమైన ఆహారాన్ని తినాలి, ఇది కరెక్ట్ కాదు, అది వద్దు అంటూ కారుకూతలు, మూర్ఖపు మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల ఒక లౌకిక పునాదులకే ఇది అత్యంత ప్రమాదకరం. ఆధారాలు లేని అశాస్త్రీయ నమ్మకాలను ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో కోర్సులుగా ప్రవేశపెడతా ఉన్నారు. మనది వ్యవసాయ దేశపు. ఇక్కడ ఎద్దులు, ఆవులు, బర్రెలు, పశు సంపద వ్యవసాయ అభివృద్ధికి నాటి నుంచి నేటి వరకు దోహదపడ్డాయి. ఆవు మాత్రం కూడా ఈరోజు వ్యవసాయానికి అనేక పనులకు ఆధారంగా మాకుంది. ఇవాళ ఆవుకు సంబంధించి కానీ ఎద్దుకు సంబంధించిన విషయం వ్యవసాయదారులు, రైతుల కంటే మీకేం తెలుసు అని రైతులే ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి. ఈనాడు బీజేపీ, ప్రజ్ఞా సింగ్, లాంటి వాళ్ళు, రామ్దేవ్ లాంటి వాళ్ళు అనేకమైన అశాస్త్రీయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. విజ్ఞాన శాస్త్ర ప్రమాణాలు ముందు అజ్ఞానం ఒక చెల్లుబాటు కాకుండా పోతా ఉంది. ఒకడు కరోనా వస్తే బురదలో మునగాలి అంటాడు, కరోనా వస్తే ఇంకోటి ప్రార్థన చేయాలంటాడు. కానీ వీళ్లకు కరోనా వస్తే మాత్రం ఆసుపత్రుల వైపు, విదేశాల వైపు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది ఏం పని కోసం ఏర్పాటు చేశారు? దానికి అన్ని కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? కౌ సైన్స్ పేరిట ఈరోజు అనేక అశాస్త్రీయ నమ్మకాల్ని ఇలా ప్రజల్లోకి చూపిస్తా ఉన్నారు. అంగారక గ్రహంపై ప్రవాస యోగ్యత గురించి పరిశోధనలు జరుగుతున్న నేటి కాలంలో ఆవు అజ్ఞానం ముందు వైజ్ఞానిక ప్రపంచం ఈరోజు విస్తుపోయింది. ఈ విలవిలపోతున్న పరిస్థితి. మూర్ఖావేశాలకు అడ్డుకట్ట వేయకపోతే ఈ సమాజం ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. కాబట్టి ఈ మూర్ఖపు కూతలు, మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు మాటల్ని మనం ఖండిద్దాం. యావత్తు ప్రజానికం ఇలాంటి విషయాలు మరొక్కసారి మాట్లాడకుండా వాడికి బుద్ధి చెప్పాలి అని కోరుతూ, ఈరోజు సంస్కృత పండితుడు, సోషల్ యాక్టివిస్టు, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కదిర్ కృష్ణ మీ అందరికీ సుపరిచితులు. వారు గతంలో మన క్లాస్ రూమ్ లో 1,00,000 వ్యూస్ దాకా వచ్చి ఒక పెద్ద ఎత్తున ప్రసంగం చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఈ అంశం కూడా పోయినసారి 5వ తారీఖు నాడే మాట్లాడాల్సి ఉండే, ఇప్పుడు అది కాస్త అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఈరోజు 7వ తారీఖు నాడు
మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు డాక్టర్ కర్దర్ కృష్ణ గారిని టిపిఎస్కే క్లాస్ రూమ్ కు స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించమని కోరుతా ఉన్నాం. వారు లైవ్ లోకి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్టార్ట్ ఇట్ అన్న. కృష్ణన్న స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అన్నా స్టార్ట్ చేయవా? అయ్యో ఏమైందన్నా? హలో మధ్యలో ఫోన్ వస్తే పోతుంది. ఫోన్ వస్తే పోతుంది కదా. అన్న అన్న స్టార్ట్ చేయవా? అయ్యో అదే తమ్మి, నాకు అదే డౌట్, ఏమైందో తెలుస్తలేదు. అన్న రావట్లేడు. ఒక్క నిమిషం. వస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు.
భూపతి భూపతి వస్తుందా? సౌండ్ వస్తుంది వస్తుందా? వస్తుంది. రైట్, చెప్పవు ఏంటి చేయాలి? ఫస్ట్ నుంచే మళ్ళా మొదటాడేనా? సరే, మిత్రులందరికీ జై భీమ్. ఈ రోజున ఒక నియంతృత్వ ధోరణితో కూడుకున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో భాగంగా డెమోక్రసీని కూని చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా ఎక్కువైందనే చెప్పాలి. ఉదాహరణకు చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అయితే తనకున్నటువంటి హక్కులను ఎంజాయ్ చేస్తాడో ఆ ఎంజాయ్ చేసేటటువంటి వాతావరణాన్ని పక్కా కూనీ చేసేటటువంటి వాతావరణం ఇవాళ ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వాలు తమ ప్రైవేటు సంస్థల ద్వారా లేదా సరాసరిగా ప్రభుత్వాలే ఈ పనికి పూనుకోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నాను. డెమోక్రసీ అంటే కేవలం పొలిటికల్ డెమోక్రసీ కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే డెమోక్రసీ అంటే ఎవరి ఓట్లు వాళ్ళకి ఇస్తే, ఎవరి సీట్లు వాళ్ళకి ఇస్తే, ఎవరినైనా ఆ కులానికి చెందిన వాడినో ఆ వర్గానికి చెందిన వాడినో ఏదో మంత్రో ఎమ్మెల్యేనో చేస్తే డెమోక్రసీ వచ్చినట్టే అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి డెమోక్రసీ అంటే ఏమిటి, డెమోక్రసీ యొక్క లక్షణాలు ఏంటి, డెమోక్రసీని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనే విషయాన్ని గురించి ఒక నిమిషం మనం డిస్కస్ చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, డెమోక్రసీ అంటే మీరు అనుకుంటున్నట్టుగా కేవలం ఒక ప్రభుత్వం కాదు, డెమోక్రసీ అనేది ఒక లైఫ్ స్టైల్ అన్నాడు ఆయన. డెమోక్రసీ అనేటటువంటిది ఒక జీవన విధానము. కుటుంబపరమైన డెమోక్రసీ, వ్యక్తిగత డెమోక్రసీ, వ్యక్తి ప్రజాస్వామ్యం కూడా, అట్లాగే పార్టీ ప్రజాస్వామ్యం, అట్లాగే రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ. ఇన్ని రకాలైనటువంటి డెమోక్రసీస్ మనకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక మనిషి యొక్క జీవన విధానం డెమోక్రసీ స్టైల్లో లేదా డెమోక్రసీ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఇవాళ స్విట్జర్లాండ్ దేశాన్ని గురించి చదవండి మీరు ఎవరైనా. స్విట్జర్లాండ్ అనే ఒక డెమోక్రటిక్ కంట్రీ ఇవాళ ప్రపంచంలోనే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యంగా కొనియాడబడుతుంది. కారణం ఏందో చూడండి. అక్కడ వ్యక్తి ప్రజాస్వామ్యంతో పాటు అత్యున్నతమైనటువంటి సామాజిక ప్రజాస్వామ్యం వరకు, లేదా ఇంకా మనం ఏమనుకుంటామో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, అక్కడి వరకు కూడా ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఇలా స్విట్జర్లాండ్ లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు చూడండి, డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రైమర్లీ ఏ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ ఆర్ ఆఫ్ కోజాయింట్ కమ్యూనికేటెడ్ ఎక్స్పీరియన్స్. It is essentially an attitude of respect, reverence towards the fellow man. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు an attitude of respect అంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం. ఎలాంటి గౌరవం అంటున్నాడు? రివరెన్స్ టువర్డ్స్ ద ఫాలో మ్యాన్. రివరెన్స్ అంటే గౌరవించడం, ఆరాధించడం. ఎట్లా? ఫాలో మ్యాన్. తన యొక్క సాటి మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛను, సమానత్వాన్ని గౌరవించడం చాలా చూస్తున్నాడు. an attitude of respect అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు మొదటి భాగం పేజీ నెంబర్ 57 మీరు చదువుకోవచ్చు ఎవరైనా కావాలంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజీ నెంబర్ 57. డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ అంటే కేవలం ఒక ప్రభుత్వ రూపం కాదు,
కేవలం ఒక ప్రభుత్వం యొక్క స్వరూపం కాదు. ఇట్ ఈస్ ఎ ప్రైమర్లీ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ ఆఫ్ కోజాయింట్ కమ్యూనికేటెడ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్. ఇది తన సహమానవుణ్ణి, తనతో పాటు ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి వాణ్ణి, తనతో పాటు ఈ సమాజంలో పౌరుడైన వాణ్ణి, తనతో పాటు ఈ సమాజంలో సభ్యుడైన వాణ్ణి గౌరవించడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా అంటాడు, చూడండి ఈ మాట మనం అర్థం చేసుకున్నట్లయితే, వ్యక్తి యొక్క గౌరవం అంటే అతడు వేసుకునే బట్టల్లో, అతడు తినే తిండిలో, అతడు ఉండే కుటుంబంలో అతనికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, అతనికి ఒక డిగ్నిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ హ్యూమన్ డిగ్నిటీ. దిస్ బీజేపీ RSS so called Raja Singh does not know what is the democracy, what is the attitude of respect, what is the reverence towards the fellow men. తన సోటి మానవుణ్ణి ఎలా గౌరవించాలో తెలియనటువంటి ఒక దుర్మార్గులైన మూర్ఖులైన సట్ట దద్దమ్మల్ని ఈ పేర్లతో పిలవచ్చు, మనం రాజా సింగ్ అనే పేరుతో పిలవచ్చు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాడు. ఈ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ప్రజాప్రతినిధి అయ్యాడు. ఈ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకునే తనకు ఉన్నటువంటి కోర్టులకు వెళ్ళి కేసులు కూడా కొట్టేసుకుంటున్నాడు. తనకున్న రైట్స్ ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. కానీ తన తోటి మానవుని గౌరవించడం, తన తోటి మానవుని ఆహారాన్ని గౌరవించడం, తన తోటి మానవుడికి ఉన్నటువంటి డిగ్నిటీని గౌరవించడం, తన తోటి మానవుడికి ఉన్నటువంటి రెస్పెక్ట్ ను, హ్యూమన్ రెస్పెక్ట్ ను గుర్తించకపోవడం అనేది ఒక పెద్ద దౌర్భాగ్యపు చర్యగానే మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇలా చాలా మంది చల్ల ధర్మారెడ్డి గారు మనందరికి తెలిసిందే అన్నాడు, వీళ్ళకు చదువురాదు కాలి సంతకాలు పెడతారన్నారు. అంటే తోటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం అది. అంటే ప్రజాస్వామ్యంలో లేరు వీళ్ళు. తోటి వ్యక్తి యొక్క చారిత్రక నేపథ్యం, తోటి వ్యక్తి యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వట్టిగా తన కడుపు నింతుంది కదా, తన కోట్ల రూపాయల డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఊరికి ఒక డైలాగ్ కొట్టడం అనేటటువంటిది వీళ్ళకి అలవాటు అయిపోయింది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ సందర్భంలో కొన్ని సంఘాల వాళ్ళు అసలు మా వల్లనే ఆయన క్షమాపణ చెప్పిండని ఒకడు, లేదా అసలు మనం ఆయనకు వ్యతిరేకంగా చాలా చేస్తున్నాం అని చెప్పేసి ఒకడు అన్నాడు. మరి ఇప్పుడు ఏకంగా రాజా సింగ్ గొడ్డు మాంసం తినే లంజా కొడుకులు అన్నాడు. గొడ్డు మాంసం తినే లంజా కొడుకులు అని. మరి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళు? ఎందుకు వీళ్ళు ధర్నాలు చేయలేదు? ఎందుకు వీళ్ళు రాస్తారోకోలు చేయట్లేదు? ఎందుకు వీళ్ళు సోకాల్డ్ కుల సంఘాల వాళ్ళు, సోకాల్డ్ మేమంటే ప్రభుత్వాలే భయపడతా అన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా బంధులు పాటించడం లేదు? రాజా సింగ్ అంటే ఉత్సవడుతుందా? రాజా సింగ్ అంటే వణుకుతుందా? ఏంటి కారణం? అంటే ఎక్కడైతే సులభంగా ఉంటుందో, ఎక్కడైతే ముప్పు లేకుండా ఉంటుందో అక్కడ తమ ప్రతాపాలను చూపించి పేరు కొట్టేసి మేము హీరోలం, అభినవ్ అంబేద్కర్లం, ఆ అంబేద్కర్లం, ఈ అంబేద్కర్లం, నిజమైన అంబేద్కర్ ఇష్టం, నిజమైన కాన్శీరామ్ ఇష్టం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎవరు ఎదుర్కోవాలి? ఇట్లాంటి వాళ్ళకి ఎవడు కౌంటర్ ఇవ్వాలి? ఇట్లాంటి వాళ్ళతో ఎవడు ఈ సమాజంలో యుద్ధం చేయాలి? లంజగొడుకులు అనుకుంటే అట్లాగే పడుకుంటూ పోవాలా? లంజగొడుకులు అంటుంటే కళ్ళు మూసుకొని తిరగాలా? చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, మీ అందరికి ఆవేదనతో చెప్తున్నాను, మనము బ్రాహ్మణికల్ కల్చర్ను, బ్రాహ్మణికల్ సొసైటీ విధానాన్ని మనం ప్రశ్నిస్తే దాన్ని తిట్టుడు అంటున్నారు. కృష్ణ ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ఉంటే వీళ్ళిద్దరు కలిసి తిడుతున్నారు, మనువాదులను బ్రాహ్మణులు తిడుతున్నారట. ప్రశ్నను విమర్శించడానికి కూడా అర్థం చేసుకోలేని మూర్ఖులారా, మీరు ఎట్లా సంఘాలు నడుపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ వీళ్ళకు కూడా డెమోక్రసీ లేదు. ఎట్లయితే బ్రాహ్మణికల్ సొసైటీలో డెమోక్రసీ కరువైపోయిందో అట్లాగే ఇప్పుడు ఈ సంఘాల్లో కూడా డెమోక్రసీ కరువైపోయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ కరువైపోయింది, ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి తత్వం కూడా కరువైపోయిందని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా అన్నాడు, what is the democracy? The root of democracy, some equate democracy with equality, liberty and liberty are no doubt the deepest concern of democracy. చూడండి ఏమంటున్నాడు, some equate democracy with equality and liberty. Equality and liberty are no doubt the deepest concern of the democracy. Equality and liberty, ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ఒక వ్యక్తికి సమానత్వం ఉంది, ఈక్వాలిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఆయన పశుమాంసం తింటున్నారు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. మరి నువ్వు పప్పు ఎందుకు తింటున్నావు అని మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? అంటే అదేమో లీగల్ అని, ఇదేమో ఇల్లీగల్ అనేటటువంటి అర్థాన్ని తీసుకొస్తా ఉన్నారు. అదేమో లెజిటిమేజ్ అవుతుంది, ఇదేమో ఇల్లీగల్ గా ఉంటుంది అని చెప్పేసి అర్థంగా సమాజ వ్యతిరేకంగా లేదా ఒక ద్రోహంగా దీన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతాం.
కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ చెప్తున్నాడు ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. వాడు ఎమ్మెల్యే కాబట్టి రాజాసింగ్ కనీసం ఈ డెమోక్రటిక్ వేలో చెప్తేనైనా అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నా, కానీ అతనికి అంత బుర్ర ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అతను అంత పెద్దగా అర్థం చేసుకుంటాడని, అంత చదువుకున్నాడని నేను అనుకోవట్లే. ఏదో గుడుంబ శంకర్ లాగా అక్కడ ఆ ప్రాంతాల్లో సారా అమ్మి ఎమ్మెల్యే అయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చాలా క్లియర్ గా రాసింది, డెమోక్రసీ అనేటటువంటిది సమానత్వం, స్వేచ్ఛ యొక్క మూల స్వరూపము అన్నాడు. ఇట్ ఇస్ ద డీపెస్ట్ కన్సర్న్ ఆఫ్ డెమోక్రసీ. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉందని గుర్తించాలి, ఒక వ్యక్తికి సమానత్వం ఉందని గుర్తించాలి. స్వేచ్ఛ అంటే ఆహార స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే బట్టలు వేసుకునే స్వేచ్ఛ. వాడు అంటాడు వాళ్ళు పైదాకా బట్టలు వేసుకుంటారు కాబట్టి, ఈ తొడల దాకా బట్టలు వేసుకుంటారు కాబట్టి రేపులు జరుగుతాయి అంట. అంటే ఆ వ్యక్తికి ఉన్న స్వేచ్ఛను గుర్తించకపోగా, ఆ వ్యక్తికి ఉన్నటువంటి డెమోక్రటిక్ రైట్ను గుర్తించకపోగా, దాన్ని డినై చేస్తూ, దాన్ని దేశద్రోహంగా, సమాజ వ్యతిరేక చర్యగా, లేకపోతే యాంటీ సోషల్ గా దాన్ని చిత్రీకరించే, డిజైన్ చేసేటటువంటి పెద్ద కుట్ర ఈ దేశంలో ఎప్పుడో ప్రారంభమైంది. అది ఇంకా కొనసాగుతూ వస్తుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు, ద పర్పస్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ is not so much to put a curb on an autocratic king, but to bring about the welfare of the purpose. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 17వ భాగం 17వ పార్ట్, అందులో 3rd భాగం, పేజ్ నెంబర్ 474. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 17, పార్ట్ 3rd, పేజ్ నెంబర్ 474. The purpose of modern democracy is not so much to put curb on autocratic king, but to bring about the welfare of the people. కేవలం ఒక నిరంకుశ రాజును తొలగించడం కాదు మన లక్ష్యం డెమోక్రసీని పెట్టుకోవడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి డెమోక్రసీని డెమోక్రసీని ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఒక రాజరికాన్ని కూల్చడం కాదు మన పని. ఇక రాజరికం కూల్చడం అంటే ఇంకోటి రాజరికం వెళ్తున్నాడు అనుకోండి. ఇప్పుడు రాజరికాన్ని కూల్చడం కాదు మన పని, రాజరిక కింగ్లను కూల్చడమే కాదు మన పని. టు బ్రింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క సంక్షేమాన్ని స్వేచ్ఛ సమానత్వాలతో కూడుకున్నటువంటి సంక్షేమాన్ని తీసుకురావడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు మిత్రులారా. కాబట్టి వీళ్ళకు డెమోక్రసీ అంటే కనీసం ఎమ్మెల్యేలకు, అసలు ముఖ్యమంత్రులకే తెలియదేమో నాకు తెలిసి, కానీ వీళ్ళకి కనీసం చెప్పే ప్రయత్నం అన్నా, ఎవరితో చెప్పించే ప్రయత్నం అన్నా, డెమోక్రటిక్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, డెమోక్రసీలో బడ్జెట్ ఎలా ఉంటుంది, డెమోక్రసీలో హక్కులు ఎలా ఉంటాయి, డెమోక్రసీలో స్వేచ్ఛ ఎలా ఉంటుంది, డెమోక్రసీలో వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సమాజ స్వేచ్ఛ ఎలా ఉంటుంది అనేటటువంటిది కనీసం తెలియనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అందుకే ఈరోజు చక్కగా మన ఎస్వికే వాళ్ళు, టిపిఎస్కే వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యం మరియు ఆహార సంస్కృతి అని పెట్టారు. అంటే ఆహార సంస్కృతి అంటే ప్రజాస్వామ్యంలో భాగం కాదు అనుకుంటున్నారు వీళ్ళు. ఆహారాన్ని తినడం అంటే ప్రజాస్వామ్యంలో కాదు, ఇది యాంటీ డెమోక్రసీ అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడికి నచ్చినా, ఎవడికి వచ్చినా, ఎవడికి అందుబాటులో ఉన్న ఆహారాన్ని వాడు తినేటటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది, డెమోక్రసీ కల్పించింది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ పాలకులకు ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటిది ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉంది. వీళ్ళకెవరికి అర్థమైతలేదు ఎందుకో నాకు అర్థమైంది. చూడండి, కనీసం ఒక ఎమ్మెల్యే, కనీసం ఒక ఎంపీ ఒక్కడు కూడా రాజాసింఖ్యాల వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించాలి. ఒరే బాబు, వాడెమ్మెల్యేని, నువ్వు ఎమ్మెల్యేవే, కానీ వాడేమో ఈ జాతిని మొత్తం పశు మాంసం తినేటటువంటి వాళ్ళందరినీ లంచగొడుకులు అన్నాడు ఒక ఎమ్మెల్యే. కానీ ఇంకొక ఎమ్మెల్యే ఈ ప్రజల పక్షాన, ఒరే తింటే నీ అబ్బసొమ్యం ఏమైనా పోయిందా, ఇది ప్రజాస్వామ్యంలో భాగం రా, ఇది వాళ్ళ హక్కురా, ఇది ప్రజలకు ఉన్నటువంటి డెమోక్రటిక్ రైట్ రా అని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపించకపోవడాన్ని ఏ రకమైన ప్రజాస్వామ్యం అనాలే? ఇది ఆటోక్రసీ నడుస్తుంది ఈ దేశంలో. ఒక పాలకుడు ఏం చెప్తే మూసుకోమంటే మూసుకుంటున్నారు, తెరవమంటే తెరుస్తున్నారు. మ్యాన్ హోల్స్ లాగా మారిపోయారు వీళ్ళు, మ్యాన్ హోల్స్. ఎమ్మెల్యేలు కాదు వీళ్ళు, ఎంపీలు కాదు, పర్టికులర్లీ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మ్యాన్ హోల్స్ లాగా మారిపోయారు. అంటే మురికిని తన గుండా పంపించడమే తెలుసు అన్నట్టు వాళ్ళు, ఎవరైతే డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు తన మురికిని, తమ అక్కసును, తమకున్నటువంటి ఆ దుర్మార్గాన్ని కక్కుతారో దాన్ని వీళ్ళ ద్వారా బయటికి పంపించడమే తప్ప అక్కడ స్ట్రక్ చేసేటటువంటి వాతావరణం మాత్రం మనకు కనిపించట్లేదు. అందుకే వీళ్ళు మ్యాన్ హోల్స్ అంటున్నాను నేను. మ్యాన్ హోల్స్ అన్న ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే గానీ వీళ్ళైతే కనీసం ఆ పరిస్థితి కూడా వీళ్ళకు లేదేమో అనిపిస్తా ఉంది. మురికి గుంటలు అనాలేము మ్యాన్ హోల్స్ కంటే వీళ్ళను. ఎందుకు మీరు ప్రశ్నించారని అడుగుతున్నా.
మీరు ఈ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ కాదా అని అడుగుతున్నా. మీరు ఈ ప్రజల యొక్క ఆహార సంస్కృతిని గౌరవించరా అని అడుగుతున్నా. మీరు ఈ ప్రజల యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ కి రైట్స్ కి వాల్యూ ఇవ్వరా అని అడుగుతా ఉన్నా. ఈ దేశాన్ని డెమోక్రసీగా మార్చడానికి మీ బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఈ దేశంలో డెమోక్రసీని పెంచి పోషించి ఆ డెమోక్రసీ యొక్క స్వేచ్ఛ సమానత్వాన్ని ఈ ప్రజల్లో వచ్చేటట్టుగా ఈ ప్రజల్ని మోడర్న్ డెమోక్రాట్స్ గా మార్చడానికి మీకెందుకు మరి ఆలోచన లేదు? ఖాళీ ఎమ్మెల్యే అంటే ఏం చేయలేదు, ఒక వెంచర్ చేయాలి, లేకపోతే ఏదో ముఖ్యమంత్రి నిధులు ఇస్తే తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏదో పండుగను పబ్బము వస్తే క్రిస్టియన్లకు క్రిస్మస్ వస్తే, లేకపోతే హిందువులకు ఒక పండుగ వస్తే, ముస్లింలకు ఒక రంజాన్ వస్తే వాళ్ళ దాంట్లోకి పోయి చర్చిలోకి పోయి మసీదులోకి పోయి ఆ టెంపుల్లోకి పోయి బొట్టు పెట్టుకొని లేదా టోప్ పెట్టుకొని లేదా సిలువ వేసుకొని వాళ్ళకు వస్తేపు యాక్టింగ్ చేసి రావాలని అంటారు. అయిపోయింది. ప్రజాస్వామ్యం మీద అవగాహన లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకోసం ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించిందో తెలుసుకునే ప్రయత్నం లేదు. మీ దగ్గర కనీసం జ్ఞానవంతులు లేరు. మీ పిఏలు మీ పిఎస్లు మీ దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీలంతా బ్రాహ్మణికల్ డామినేట్ క్యాస్ట్ ఎక్స్ప్లాయిటింగ్ క్యాస్ట్ వాళ్ళని ఉన్నారు. అందుకే మీ మీద అభివృద్ధి జరగదు. అందుకే మిమ్మల్ని డెవలప్ కానివ్వరు. కాదు వెంచర్ చేసుకోవడం ఎమ్మెల్యే పదవి కాదు, డబ్బు సంపాదించుకోవడం ఎమ్మెల్యే పదవి కాదు. లేకపోతే అక్కడ ఏదో స్థానికంగా ఉండేటటువంటి 4-5 ఆ వివిధ కాస్ట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు తోకాడించడం కాదు. అవసరమైతే పాలకుడైనా ముఖ్యమంత్రి అయినా నీ ప్రజల ప్రయోజనాల కోసం నిగ్గదీసేటటువంటి వాతావరణం ఉండాలి. అది ఒక మేరకు ఈ దేశంలో కమ్యూనిస్టులు చేయగలిగారు. నేను కమ్యూనిస్ట్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇది కమ్యూనిస్ట్ ఛానల్ అని కాదు, కానీ నేను కమ్యూనిస్టుని ఇక్కడి నుంచి అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ద కమ్యూనిస్ట్ వర్ ప్లేడ్ ఏ మెయిన్ రోల్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఈవెన్ దో దే మేడ్ ద స్టేట్మెంట్ అగెన్స్ట్ ద రూలర్స్. చాలా చేశారు వాళ్ళు. కానీ ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రక్త మాంసాలను ఒడిపోసి బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డల్ని మొత్తం సమాజాన్ని కుటుంబాన్ని మొత్తాన్ని తనకున్నటువంటి వ్యవస్థను మొత్తాన్ని ధారపోసి మీకు రిజర్వేషన్లు తెచ్చిస్తే మీరు వాళ్ళ అడుగులకు మడుగులు కుక్కల్లాగా మారిపోయినరా ఏందని ఒక రకంగా సందేహం వస్తుంది సోదరులారా. కాబట్టి మీరు ప్రశ్నించండి, కాబట్టి మీరు అడగండి. మీరున్నారు ఈ సమాజంలో. ఏమనుకుంటారు? నెక్స్ట్ టైం నేను గెలవను. ఏమవుతుంది బాబు గెలవకపోతే? ఒకసారి గెలిచినావు కదా, పాలకుని అయినావు కదా, 20 ఏళ్ళు పరిపాలించిన అంతే, ఒక్కసారి పరిపాలించిన అంతే, 20 సార్లు ఎమ్మెల్యే అయినా అంతే, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా అంతే. కానీ నీ జీవితంలో నువ్వు ప్రజల కోసం ఏం చేసినావు? నీ జీవితంలో నీ సమాజం కోసం ఏం చేసినావు? నీ జీవితంలో ఈ పేద ప్రజల కోసం ఏం పని చేసినావు? ఇది రేపు చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర తెలుస్తుంది. కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, రేపు మీరు కూడా అయిపోతారు, దిగిపోతారు. కానీ మీ చరిత్రను కుక్కలు కూడా గానవు. కాబట్టి మీ చరిత్రకారులు కావాలంటే మీరు ఈ సమాజ ప్రజల మనుషులు కావాలి అంటే ఏం బాబు? డబ్బు సంపాదిస్తారు, తింటారు, పంటారు, సస్తారు, అంతేనా? తాగుతారు, తింటారు, సస్తారు. తర్వాత ఏంటి? మీ చరిత్ర ఏంది? మీ పోర్షన్ ఏంది? ఇలా కేసీఆర్ తన చరిత్రను సృష్టించుకున్నాడు మిమ్మల్ని అందరిని ఉపయోగించుకొని. కానీ మీరు మీ సమాజం కోసం, మీ జీవితాల కోసం, మీరు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి ఆ వ్యవస్థ కోసం మాత్రం ఇంచంటే ఇంచు కూడా పని చేసేటటువంటి వాతావరణం లేదు. కాబట్టి మీకు చాలా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిమ్మల్ని చాలా సూటిగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. మిమ్మల్ని చాలా సూటిగా నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వాళ్ళు. ప్రజల యొక్క హక్కులను గుర్తించవలసిన అవసరం ఉంది. అది కూడా ప్రజలకున్న స్వేచ్ఛాయుతమైన వాతావరణ జీవితాన్ని, అంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ను, అట్మాస్ఫియర్ ను ఈ సమాజంలో కల్పించవలసిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఎవడైనా పనిచేస్తే వాని తాట తీసే బాధ్యత మీదే. దీనికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వానికి బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మీదే. ఎంత ధైర్యం వాడికి! చాలా టీవీగా ధైర్యంగా ఎద్దు మాంసం, గొడ్డు మాంసం తినే లంజా కొడుకులు, ఆవు మాంసం తినే లంజా కొడుకులు అంటున్నాడు. ఎవరిని అడిగితే నేను నా ప్రజలకు చెప్పిన అంటుండు. నీ ప్రజలకు చెప్పినావు కానీ వీళ్ళని లంజా కొడుకులు ఎందుకు అంటున్నావు? అంటే గొడ్డు మాంసం తిన్న వాళ్ళంతా లంజా కొడుకులేనా? గొడ్డు మాంసం తిన్న వాళ్ళంతా లంజా కొడుకులు అయితే చూద్దాం ఒకసారి. గొడ్డు మాంసం ఎవరెవరు తిన్నారో, వాళ్ళు ఎట్టట లంజా కొడుకులు అయ్యారో మనం చూద్దాం ఒకసారి. ఇది ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టమైన గ్రంథం మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రం వాళ్ళకి చాలా ఇంట్లో ఏమంటారంటే పెళ్ళం కంటే కూడా, తల్లిదండ్రుల కంటే కూడా ఇది ప్రీతిపాత్రమైందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము తెచ్చేది ఇదే రాబోయే రోజులు అంటున్నారు. మంచిదే, సంతోషం. కానీ మీరు ఈ శాస్త్రం ప్రకారం ఏమవుతారో రాజాసింగ్ అండ్ రాజాసింగ్ ఫాలోవర్స్, రాజాసింగ్ ను సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నియుక్తస్తు యథా న్యాయం యో మాంసౌ నాస్తి మానవః సప్రేత్య పశూతాం యాతి సంభవానేక వింశతి. మళ్ళీ చదువుతున్నాను. మనుధర్మ శాస్త్రం 33వ శ్లోకం
33వ శ్లోకం 5వ అధ్యాయం 33వ శ్లోకం మనుధర్మశాస్త్రం 5వ అధ్యాయం 33వ శ్లోకం రిఫరెన్స్. శ్లోకాన్ని కూడా రాసుకోండి, కాస్త వెళ్ళగదవుతా. నుయక్తస్తు యథా న్యాయం యో మాంసం నాత్తి మానవః సప్రేత్య పశూతాం యాతి సంభవానేకావింశతిం అన్నాడు. వింశతిం ఏకావింశతిం, వింశతి అంటే 20, ఏకావింశతి అంటే 21. సంస్కృతంలో నెంబర్లు ముందుకొచ్చి డెసిమల్స్ అవతలకి వెళ్ళిపోతాయి. సరే, తెలుగులో ఎట్లా ఉందో అట్లే చదువుతా, ఎందుకంటే కదిరికృష్ణ రాసిండనో లేకపోతే మా తాత రాసిండు అనుకుంటారు. పాపం మా తాతకు చదువు రాదు, మా తాతకు అక్షరాలు కూడా రావు, పేపర్ కూడా చదివిపోయాడు. దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు, కానీ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఆయుధాలు మోసి భోజనం పెట్టిండు, కానీ పాపం ఆయనకు చదువు రాలే. ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళకి పెన్షన్ వచ్చింది, కానీ ఆయనకు పెన్షన్ కూడా రాలే. మరి అది కులమో బలమో తెలియదు, కానీ అది వదిలేద్దాం, అది సెకండ్ మ్యాటర్. కానీ చెప్తున్నా, ఇది మా తాత రాసింది కాదు, చాలా స్పష్టంగా మీకు చూపించాను. శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్య శాస్త్రి భాషా ప్రవీణ తెలుగులో సవాఖ్యాన ఆంధ్ర తాత్పర్య సంహిత, ఇది మానవ సంహిత అని మనుధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఏం చెప్తున్నాడో తెలుగులో ఎట్లా ఉందో అటు చదువుతా. శాస్త్ర విధానం ప్రకారం శ్రాద్ధ మధుపరుకములతో నియమితుడైన ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, 2 సార్లు పుట్టినవాడు, పశుమాంసం విధిగా తిని తీరాలి. పశుమాంసం యో నాత్తి మానవ, ఏమంటున్నా? యో మాంసం నాత్తి మానవ, యో మాంసం నాత్తి మానవ, పశుమాంసం విధిగా తిని తీరాలి. అట్లు ఆ ద్విజోత్తముడు మాంసభక్షణ చేయకుంటే 21 జన్మలు పశువుగా పుడతాడు. అట్లు ఆ ద్విజోత్తముడు మాంసభక్షణ చేయకుంటే 21 జన్మలు పశువుగా పుడతారు. మీరు పశువుగా పుడతారా కుక్కలుగా పుడతారా మాకు తెలియదు, కానీ ఈ శాస్త్రం ప్రకారం, ఈ శ్లోకం ప్రకారం ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణికల వర్గాలు కూడా ద్విజులు అంటే బెల్ట్ వేసుకునే వాళ్ళంతా బెల్ట్ బ్యాచ్ ఏం చెప్తుందో చూద్దాం. పశుమాంసం తప్పకుండా తినాలి అని అంటే ఈ దేశంలో ఇప్పటి వరకు పితృదేవతలకు తర్పణం పెట్టినటువంటి వాళ్ళంతా మాంసంతో తర్పణం పెట్టారు, వాళ్ళు తిన్నారు. మాంసం తిన్న వాళ్ళు, ఆవు మాంసం తిన్న వాళ్ళంతా లంజగొడుకులు అయితే ఇప్పుడు వీళ్ళు ఏం కావాలి? రాజాసింగ్ చెప్పాలి దీనికి సమాధానం. నేను రెడీ. ఈ టీవీలలో కూడా చర్చలు పెడితే ఎవరెవరు పెడతారంటే ఏవేవో తీసుకొచ్చి పెడతా ఉంటారు. కరెక్ట్గా ఇది సమాజానికి ఇంత మాట అంటే కూడా ఒక్క టీవీ, ఎందుకంటే టీవీలన్నీ ప్రభుత్వం కొనేసింది కదా, ఉన్న టీవీలన్నీ ప్రభుత్వం కొనేసింది. 1-2 ఉంటే కేసులలో ఇరికిస్తుంది. ఇక ఎవడు మాట్లాడేది లేదు, ఎవరికి హక్కులు లేవు, ఎవరికి నోరు లేదు. ఇక ఎవరన్నా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు హిందూ వ్యతిరేకులు. నేను చూసిన ఇప్పటి వరకు ఇట్లాంటి దగులుబాజీ మాటలు మాట్లాడే వాళ్ళంతా దాదాపుగా నాన్ బ్రాహ్మిన్ సెక్ట్ నుంచి వస్తున్న వాళ్ళే. ఆయన ఒక రాజు అని ఉంటాడు, ఏదో రాజు, వెంకటేశ్వర రాజు, బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన. ఇప్పుడు ఈ రాజపుత్ అని చెప్పుకుంటున్నాడు, మరి ఎంతవరకు నిజం తెలియదు. ఈయన రాజపుత్ అట. ఇట్లాంటి డైలాగులు వాడే వాళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి, షెడ్యూల్ కాస్ట్ నుంచి వస్తున్నారు. ఇట్లా ఇంకోటి ఉన్నాడు, ఒకడు ఉంటాడు, నా పేరు కూడా తెలియదు నాకు. వాడు వచ్చి వాడికి తూదెలో తాగలదు, వచ్చి చర్చల్లో కూర్చుంటాడు. ఆ పెద్ద మనుషులు ఎవరన్నా 4 శ్లోకాలు చదవని ఇక్కడ ఎక్కడిదో శుభం అంటాడు, చూపినాక అంటాడు. వానికాడు గొర్రె నయం. వాస్తవాలను తెలుసుకోకుండా, వాస్తవాలను అర్థం చేసుకోకుండా, వాస్తవాలను మాట్లాడకుండా మీరు దాచిపెడితే చరిత్ర దాగేదా? ఒకవేళ మేము మాట్లాడము అయితే చరిత్ర దాగుద్దా? మీ కథ ఇయాటి వరకు నడుస్తుందేమో. రేపు అందరు చదువుకున్న తర్వాత, రేపు అందరు జ్ఞానవంతులైన తర్వాత, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు 100,000 జరిగిన తర్వాత, మొత్తం మోడర్న్ డెమోక్రటిక్ లోకి మారిపోయిన తర్వాత ఈ సమాజం, అప్పుడు వాళ్ళు తెడు చూపిస్తారు మీకు. మంచి భాషలో చెప్తున్నా, తెడు చూపిస్తారు మీకు. మీ కడుపులో పుట్టినోళ్ళే. మీ కడుపులో పుట్టినోడు రేపు ఒకవేళ ఇవన్నీ చదువుకుంటా అనుకో, ఒరే పిచ్చి నా కొడుకా, నువ్వు అన్ని మాట్లాడినావు ఆ పెద్ద మనుషుల గురించి, ఇదేంద్రా ఇట్లా ఉంది, ఇలా ఉంది కదరా, నోరు తెరువు, నోట్లో ఊస్తా అంటారు. ఇంత మంచి మాటలు చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు దీని ప్రకారంగా కానీ బ్రాహ్మణులు, నేను బంగారే శర్మతో చేశాను, సౌందరరాజన్తో, రంగరాజన్ గారితో చేశాను, ఇంకా చాలా మంది బ్రాహ్మణ పండితులతో చేశాను. కానీ వాళ్ళు ఇట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడలే. లంజాగొడుకులు, ఎవరికి పుట్టినవురా, ఎట్లా పుట్టినవురా, ఇట్లాంటి మాటలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడలే. నిజంగా వాళ్ళు కొంత గౌరవనీయమైన మనుషులని నేను అనుకుంటున్నాను. నిన్న ఒక వారం రోజుల నుంచి నేను బాగా ఆలోచిస్తా ఉన్నా. నిజంగా వాళ్ళు గౌరవనీయమైన మనుషులు. ఆ లెక్క ప్రకారం చూస్తే మీరే మూర్ఖులు, మీకే బుద్ధి మెదడు పనిచేస్తారు, ఇంకా బెదగలేదు. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు.
నియుక్తస్తు యథా న్యాయం యో మాంసౌ నాస్తి మానవః సప్రేత్య పశూతాం యాతి సంభవానేక వింశతిం. 21 జన్మలు పశువుగా పుడతాడు ఎద్దు మాంసం ఆవు మాంసం తినకపోతే, పశు మాంసం తినకపోతే అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా డెమోక్రసీ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ఫుడ్, రెస్పెక్ట్ ఇన్ డ్రెస్, రెస్పెక్ట్ ఇన్ థాట్స్, రెస్పెక్ట్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్. అది తమ యొక్క భావాలను స్వేచ్ఛగా ప్రకటించగలిగేటటువంటి విధానమే ప్రజాస్వామ్యం. నువ్వు నచ్చకపో, నీవు దాన్ని అంగీకరించకపో, తీసేయి. కానీ నీవేం చెప్తున్నావో దానికి వ్యతిరేకంగా చెప్పే ఒక వాయిస్ కూడా ఉంటుంది అని గుర్తించాలా. దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాన్ని చర్చ చేయాలి, దాన్ని పరీక్షకు పెట్టాలి. నిజంగా నీది నెగ్గితే నీవే గొప్పవాడివి, అవతల వాడి నోరు పడిపోతుంది. కాబట్టి సోదరులారా, మనం ఇవాళ డెమోక్రసీ అంటే ఏదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బాగా జలుబు చేసింది. కాబట్టి మనం డెమోక్రటిక్ వాల్యూస్ అంటే కేవలం రాజకీయాలనో, లేకపోతే మీటింగులు పెట్టుకునే అధికారమనో, పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛనో అనుకుంటే తప్పు. ప్రజాస్వామ్యం అంటే ఒక జీవన విధానం. అంటే తిండి, ఇల్లు, బట్ట, మాట, అన్ని ఆచార వ్యవహార సంప్రదాయ ఇవన్నీ కూడా అన్ని ఉంటాయి ఈ డెమోక్రసీలో. అయితే దాన్ని చర్చ చేస్తాం, అయితే దాన్ని డిబేట్కు పెడతాం. బుద్ధుడి కాలంలో కూడా ఇది జరిగింది. బుద్ధిస్ట్ డెమోక్రసీ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక చోట అంటాడు బుద్ధిస్ట్ డెమోక్రసీ, బుద్ధిజంలో డెమోక్రసీ ఉంది, బ్రాహ్మణిజంలో డెమోక్రసీ చచ్చిపోయింది అంటాడు. దానికి ఉదాహరణ మనోడే. ఎవరు? మన రాజాసింగ్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు రచనలు ప్రసంగాలు 17 పార్ట్ 3 పేజ్ నెంబర్ 424 అంటాడు, డెమోక్రసీ వాస్ ప్రివలెంట్ ఇన్ బుద్ధిస్ట్ ఇండియా. బుద్ధిస్ట్ ఇండియాలో డెమోక్రసీ ఉండేది. ఇక్కడ చూడండి, డెమోక్రసీ లాస్ట్. ఇక్కడ 284 పేజీలో 1వ భాగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు వాల్యూమ్ 4 పేజ్ నెంబర్ 284. వాల్యూమ్ 4 పేజ్ నెంబర్ 284 ఏమంటాడు? డెమోక్రసీ లాస్ట్ ఇన్ బ్రాహ్మణిక్ ఇండియా. బ్రాహ్మణులు పరిపాలించినప్పుడు, బ్రాహ్మణుల సంస్కృతి నడిచినప్పుడు, బ్రాహ్మణులు ఈ దేశాన్ని పరిపాలించిన కాలంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అందుకే ఈ 70 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం ఎదగలేదు ఈ దేశంలో. కనీసం పక్కనున్న దేశాలతో పోటీ పడగలిగే ప్రజాస్వామ్యం కూడా లేకుండా పోయింది. ఇక్కడ చిన్న చిన్న దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్య విలువలు ఇక్కడ లేకుండా పోయాయి. దానికి కారణాలు ఏందో మీరు అర్థం చేసుకోవాలి. 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఈ బ్రాహ్మణీయ మనవాద శక్తులు ప్రజాస్వామ్యాన్ని చంపేసి నవ్వులి మింగేసాయని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోదరులారా. తర్వాత చూద్దాం, పశుమాంసం తిన్న వాళ్ళు ఎవరెవరు? పశుమాంసం తిన్న వాళ్ళు లంజగొడుకులు ఎవరంటున్నారు? మన రాజాసింగ్ సార్. మై డియర్ రాజాసింగ్, ఒక శ్లోకం చదివి వినిపిస్తా. ఇది రామాయణంలో ఉంది. రామాయణం ఎవరు చెప్తారు నీకు ఇంత మంచిగా? రామాయణం చెప్తున్నా నేను నీకు. బాలకాండలో చాలా స్పష్టంగా ఇది 14వ సర్గ 30వ శ్లోకం. 14వ సర్గ 30వ శ్లోకం బాలకాండ. ఇప్పుడు ఎక్కువైపోయింది. సరే, ఏమంటున్నాడో చూద్దాం. పశూనాం 300 తత్ర యూపేషు నీతం తదా అశ్వర రత్నోత్తమం తత్ర రాజ్ఞో దశరథస్య చ. మళ్ళీ చదువుతా. పశూనాం 300 తత్ర యూపేషు నీతం తదా అశ్వర రత్నోత్తమం తత్ర రాజ్ఞో దశరథస్య చ. రామాయణం బాలకాండ 14వ సర్గ 30వ శ్లోకం. దాని అర్థం కూడా చెప్తా. యజ్ఞము యొక్క శాంతి కర్మలయందు హయమును, తాబేలు మొదలగు జంతువులను
ఋత్విజులు అంటే యజ్ఞయాగాలు చేసిన వారు శాస్త్ర విధిని అనుసరించి అకార్డింగ్ టు ద శాస్త్రాస్, అకార్డింగ్ టు దేర్ స్క్రిప్చర్స్ అనుసరించి యూప స్తంభములకు బంధించిరి. ఏటిని? హయము అంటే గుర్రం, తాబేలు మొదలైన వాటన్నిటిని యూప స్తంభాలంటే బలించేటటువంటి ఒక పెద్ద కొయ్య, దాన్ని కట్టారు. అంతేనా? ఇంకా ముందు చూద్దాం. అశ్వరరత్నోత్తమం తత్ర రాజ్ఞో దశరథస్య చ పశూనాం 300 ఏమంటున్నాడు? ఆ యూప స్తంభములకు 300 పశువులను కట్టివేయబడినవి. 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వంబులు స్తంభమునకు బంధింపబడినవి. దేనికోసం బంధించిన వీటిని? ఏం యజ్ఞం జరుగుతుంది ఇక్కడ? ఈ యజ్ఞంలో ఏం భరించారో? ఎవరు? దశరథుడు, రాముని తండ్రి, పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఇంకొక చోట చెప్పబడుతుంది, ఎవరికైనా మగబిడ్డ కావాలంటే ఎత్తు మాంసం తినాలి అని. మంచి కండగట్టిన ఎత్తు మాంసం తినాలంటాడు. నేను తిననా అని సెకండరీ. కానీ ఒక వ్యక్తికి ఆహార స్వేచ్ఛ ఉంది అని చెప్పదలుచుకుంటున్నాను నేను దీని ద్వారా. ఒక వ్యక్తి ఆహార స్వేచ్ఛను డినై చేసే అధికారం ఒక ఎమ్మెల్యేకి లేదంటున్నాను. అది ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణలో స్థిరపడ్డాడు, ఎక్కడి నుంచో వచ్చి ప్రజలను నాశనం చేస్తున్నాడు. ఇది బీజేపీ కుట్ర. దీని వెనకాల బీజేపీ వ్యూహం ఉంది. ఇట్లా చేస్తే మత ఘర్షణలు జరుగుతాయి. మత ఘర్షణలు జరిగితే హిందువులంతా ఒక సైడ్ వస్తారు. హిందువులంతా ఒక సైడ్ వస్తే మేము గెలుస్తాం, మా కోట్లు పెరుగుతాయి అనుకుంటున్నారు. కానీ ఎవరు తీసుకున్న గుంతలో వాడు పడతాడు. ఎవరు తీసుకున్న దాంట్లో వాడు పడతాడు. పూర్వం ఒక ఆయన ఉన్నట, తన తండ్రి ముసలివాడు అయిన తర్వాత బయట పెట్టి, అంటే ఇంటి బయట ఆ కొట్టంలో పడేసి, ఆ తట్టిలో ఇంత అన్నం పడేసి ఎప్పుడు ఇంత చిన్న బట్టలు వేస్తుండేవాడట తన తండ్రికి. అయితే కొంతకాలం తర్వాత ఈ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే తీసుకుపోయి అంత సమాధి చేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కొడుకు ఏం చేసినట్టంటే, ఆ ముసలాయన కొడుకు ఆ ముసలోని చిప్ప, ఆ ముసలోని అది ఉంటుంది ఏమంటారు దాన్ని, గురిగి, నీళ్లు తాగే గురిగి, ఇవన్నీ తీసుకుపోయి ఆ మంచం, నులక మంచం, ఆ కుక్కి మంచం తీసుకుపోయి బయట పడేద్దామని తీసుకుపోతున్నట. అప్పుడు ఈయన కొడుకు వచ్చిండు, అంటే మనవడు, చచ్చిపోయినోడి మనవడు వచ్చి, నాయన జర ఏందిరా అన్నాడు. అవి పడేకు అన్నాడు. ఆడనుకుంటు తాత గుర్తుగా పెట్టుకుంటాడు అని వాడు అనుకోడు. ఎందుకు రా అన్నాడు. నువ్వు కూడా ముసలోని అవుతావు కదా నాయన, మళ్ళీ అప్పుడు నీకు ఎందుకు చెప్పగొనాలి నేను, మళ్ళీ నీకు ఎక్కడి నుంచి గురి కొనుక రావాలి, నీకు మళ్ళీ ఎక్కడి నుంచి మంచం కొనుక్కొద్దు, నువ్వు అవి అట్నే పెట్టిన ఆయన నీకు రేపు ఉపయోగపడతాయి అన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ పశువులను ఋత్విజులు తింటున్నారు, అది మాలమాదిగోలు తిన్నారు. పుత్రకామేశ యాగంలో దశరథుడు అనే రాజు మాలమాదిగోలు లోపలికి రానిచ్చినాడు. వాడు అంటాడు, రాముని కాలంలో అసలు కులమే లేదండి, కులం లేకుండా సాగలు ఎట్లా పుట్టే, కులం లేకుండా రజకుడు చేసినందుకు. ఈ రజకులు అయితే ఇంకా చాలా తయారవుతారు, ఈ మధ్య మంచిగా తయారవుతారు. కానీ మరి అంటే తిట్టినా సిగ్గు లేకుండా దానికి అడిగిపోయి దాన్ని ముఖ్యమా, ఏందో ఎక్కడ దరిద్రమో ఎక్కడి భావదారిద్ర్యమో అర్థం కాదు. వాడు ఈ సాగలోని వాళ్ళనే నేను మొత్తం ఈ నా సంసారాన్ని నాశనం చేసుకున్నారా అని వాడు నా బూతులు తిడితే అయిపోయిందా? భూపతి అయిపోయిందా? భూపతి కంటిన్యూ కామ్రేడ్ అయిపోయిందా? కాలే యు ఆర్ కంటిన్యూ. ఓకే రైట్. కాబట్టి సోదరులారా, మరి రామాయణ కాలంలో దశరథుని రాజ్య పాలనలో 300 ఆవులను ఒక్క యజ్ఞంలోనే వేసేస్తే, 300 ఆవులు అంటే ఒక్క ఆవు నాకు తెలిసి 100 నుంచి 120 కేజీలు ఉంటుంది. 300 ఇంటూ 100 కేజీలు వేసుకున్నా ఎంత కావాలి? 300 అంటే 2 సున్నాలు, 100 అంటే 2 సున్నాలు 4, అంటే 30,000 కేజీలు ఎవరు తిన్నారు? రాజాసింగ్ మీ అయ్య తిన్నాడు. 30,000 కేజీలు ఎవరు తిన్నారు? ఒకసారి నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పు. నేను అనకూడదు, నేను అనను, వాళ్ళ గురించి కామెంట్ చేయను. కానీ నువ్వు లంజగోడు కన్నావు, కానీ నాకు నా సంస్కృతి అది కాదు. నేను అంబేద్కరిస్తున్నావు. నేను మీ అమ్మను నా తల్లిలాగానే గౌరవిస్తా. కానీ నువ్వన్న దానికి సమాధానం మాత్రమే నేను చెప్తున్నా. నువ్వు అడుగు, ఒకసారి మన అమ్మ దగ్గరికి పోయి అడుగు, ఇట్లా రామాయణంలో ఇది ఉందా అమ్మా? ఉంటే మరి 300 పశువులు కోసి 30,000 కేజీలు ఎవరు తిన్నారమ్మా అని అడుగు. అప్పుడన్నా నీకేమైనా బుర్ర పని చేస్తుందేమో చూద్దాం.
కాబట్టి సోదరులారా, ఏమేమి తిన్నారు? పశువులను తిన్నారు, పాములను తిన్నారు. ఇంతకుముందు మన భూపతి చెప్పినట్టు పావులను తిన్నారు. గరుడో రుక్మ పక్షో వైత్రిగుణో అష్టాదశాత్మక అంటాడు ఒక చోట. గరుడో రుక్మ పక్షో వైత్రిగుణో అష్టాదశాత్మక. బాలకాండ 14వ సర్గ శ్లోకం 27. అంటే పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు గట్టివేయబడినవి. ఏ దేవునికి ఏది ఇష్టమైతే ఆ దానికాడ అది కట్టేసి దాన్ని బలిచ్చిరట. అంటే దేవతలే ఇక్కడ పశు మాంసం తిన్నట్టుగా చెప్తుంది నీ రామాయణం, నేను చెప్పడం కాదు. గరుడో రుక్మ పక్షో వైత్రిగుణో అష్టాదశాత్మక. ఏ ఏ దేవతల యొక్క ఇష్టానుసారంగా ఆయా దేవతలకు సంబంధించిన పశువులను, పాములను, పక్షులను ఆయా దేవతలకు ఇష్టమైన వాటికి ఆ యూపస్తంభాల దగ్గర కట్టేసారట. మరి దీన్ని ఏమంటారో రాజాసింగ్ చాలా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ లంజగొడుకులైనట, మంచి కొడుకులైనట ఆయనే చెప్పాలి. ఇక్కడ తిన్నోళ్ళంతా ఎవరు? అక్కడ ఋషేశ్వరుడు తిన్నాడు. ఋషేశ్వరుడే ప్రధాన ఆచార్య ఆ యజ్ఞంలో. వశిష్ఠుడు ఉన్నాడు, ద గ్రేట్ వశిష్ఠ. వీళ్ళందరూ పశుమాంసం తిన్నారు కదా, మరి వీళ్ళ లంజగొడుకులు అందామా? అంత పెద్ద ఋషులను, అంత పెద్ద పరిశోధకులను లంజగొడుకులు అందామా? నువ్వు అనేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నన్ను ఎవడేమంటలేడు కదా, కేసీఆర్ మా చేతిలో తోకైండు కదా అని అనుకుంటే పొరపాటు. ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు బుద్ధి చెప్తారు. ఈసారి చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కనీసం ఈసారి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఒక షెడ్యూల్ క్యాస్ట్ నిలబెట్టి నీ అంతు చూస్తాం. రాజకీయంగానే బుద్ధి చెప్తావు. నీకు ఎందుకంటే డెమోక్రటిక్ విలువలు తెలియట్లా. నీకు నోరు సరిగ్గా లేదు. నీది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడతలేవు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతలేవు. 80% మంది ఉన్న ప్రజల పైన అటు ముస్లింలు తింటారు, ఎస్సీలు తింటారు. ఈ మధ్యకాలంలో బ్యాక్వర్డ్ క్లాస్ కూడా వేస్తుంది అనుకో, అదే సంగతి. ఇంతమంది ఆహార సంస్కృతిని గౌరవించకుండా నువ్వు అచ్చోసిన ఆంబోతులాగా మాట్లాడుతుంటే చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. రాజాసింగ్ ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, రామాయణంలో ఉంది, అట్లనే ఇంతకుముందు చదివినటువంటి మనధర్మ శాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వస్తాను. ఇది స్మృతి చంద్రిక. దీని పేరు స్మృతి చంద్రిక. స్మృతి చంద్రిక అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క ఆవు మాంసాన్ని గురించి కానీ ఈ పశు మాంసాన్ని గురించి కానీ చెప్తున్నాడు. పెళ్లి జరిగేటప్పుడు చెప్తున్నాడు, చూడండి ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లిలో పశు మాంసాన్ని ఇచ్చి వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టారట. చూద్దాం. కన్యధ మసవర్ణాణం కన్యధా యసవర్ణాణం వివాహచ్చ ద్విజాతిభిః. రాజపుత్రులు మరి జన్యం వేస్తారో మరి బెల్ట్ వేస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ద్విజాతిభిః అంటే జన్యం వేసేటోళ్ళు ఏం చేస్తారట? కన్యథ వర్ణాణం వివాహచ్చ. వివాహంలో కన్య పెళ్లి జరిగేటప్పుడు ఎలాంటి విందిస్తారో, ఉడాయాః పునరుద్వాహో జ్యేష్ఠాంశో గోవధస్తథా. ఉడాయాః పునరుద్వాహో జ్యేష్ఠాంశో గోవధస్తథా. ఎక్కడ? కన్యధా యసవర్ణాణం వివాహచ్చ ద్విజాతిభిః ఉడాయాః పునరుద్వాహ జ్యేష్ఠాంశో గోవధస్తథా. కన్యగా పెళ్లి చేసుకునేటప్పుడు, అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు పశువులను కోసి మంచిగా వంట వండి ద్విజాతీలు అంటే బెల్ట్ బ్యాచ్ అంతా వండుకొని తిన్నది అని చాలా స్పష్టంగా స్మృతి చంద్రిక తెలియజేస్తా ఉంది. స్మృతి చంద్రిక మీ అందరికీ తెలుసు. ఋగ్వేదంలో కూడా మనకు సూర్యునికి పెళ్లి అవుతుంది. మనోళ్ళు సూర్యుని కూడా పెళ్లి చేస్తారు. సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు. అంటే ఇప్పుడు మన నారాయణ సార్ లాంటి వాళ్ళు ఉంటే ఎవరికైనా చేస్తారు అనుకో, పెద్ద విషయం ఏం కాదు. మన కే నారాయణ లాంటి వాళ్ళు ఉంటే ఆయన పోయి ఏం చేస్తాడు? ఆయన పేరు స్వరూపానంద స్వామి. ఆయన కాలు మోపుతాడు, ఆయన దండం పెడతాడు, ఆయన ఏదో ప్రసాదం ఇస్తే తింటాడు. మేము నాస్తికులం కాదు, దేవునికి వ్యతిరేకం కాదు అంటారు. మరి మతం నల్లమందు వంటిది అన్నాడు కదా కార్ల్ మార్క్స్. ఎవరైనా నారాయణకు నోట్లో లడ్డు పెడితే బాగుండే, తీపి అంటే మనం కంగ్రాచులేషన్ చెప్పేటప్పుడు లడ్డు పెడతాం కదా, అట్లా లడ్డు పెట్టాలి కే నారాయణకు. ఎందుకంటే మార్క్సిజం అంతా మర్చిపోయి మళ్ళీ వెనక పోయిండు. ద రిలీజియన్ ఈజ్
ద ఓపియం అన్నాడు. మతం అనేటటువంటి ఒక మత్తు వంటిది అన్నాడు. ఆ మత్తు మందు వంటి మతానికి పీఠాధిపతి ఆయన కాడు పోయి డిస్కషన్ చేస్తాడట. సిగ్గుండాలి మనం డిస్కషన్ చేస్తాం. ఎవరితో డిస్కషన్ చేస్తున్నారు, ఎవరిని నేర్పుతున్నారు మీరు అసలు? చాలా దుర్మార్గం మిత్రులారా. సరే, అదంతా నాకు అనవసరం. ఇక్కడికి వస్తా. స్మృతి చంద్రిక అనేటటువంటి కావ్యంలో, స్మృతి చంద్రిక అనే గ్రంథంలో కన్యక పెళ్ళైనప్పుడు పశుమాంసం తినాలి ద్విజులు అన్నారు. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ద్విజులంతా లంజగొడుకులైనా రాజాసింగ్? స్మృతి చంద్రికలో తిన్నోళ్ళు లంజగొడుకులు, రామాయణంలో తిన్నోళ్ళు లంజగొడుకులు, మనధర్మశాస్త్రంలో తిన్నోళ్ళు లంజగొడుకులు, ఋగ్వేదంలో తిన్నోడు లంజగొడుకులు. ఋగ్వేదంలో సూర్యుని పెళ్లి అవుతుంది. ఆ సూర్యుని పెళ్లికి విందు చేస్తారు. ఆ విందులో పశువులను ఎద్దు మాంసాన్ని కోసి పెడతారు. కావాలంటే రా, నేను ఇస్తా, రిఫరెన్స్లు ఇస్తా, శ్లోకాలు ఇస్తా, చదువుకో. నా దగ్గర ఉన్నది ఋగ్వేదం, ఒకటి తీసుకురా పోవే, చూపిద్దాం వీళ్ళకు. లేకపోతే ఈడెక్కడో చూసి చదువుతున్నా అనుకుంటారు. ఋగ్వేదం నా తాను ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణావేదం, వేదాంగాలు. నీకేం కావాలంటే ఆ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. వ్యాఖ్యానాలు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, నీకేం కావాలంటే అది నా దగ్గర ఉంది. ఇదిగో ఋగ్వేద సంహిత, ఇది ఋగ్వేద భాష్యం, ఋగ్వేద సంహిత. ఆర్య సమాజ వాళ్ళు ముద్రించినటువంటిది. ఇది ఆర్య సమాజ వాళ్ళు ముద్రించినటువంటిది ఋగ్వేద సంహిత. నీకేం కావాలంటే అది చూపిస్తా నీకు. ఇలా మంచి ఇద్దరం కూర్చొని బట్టి పడదాం, చదువుకుందాం. కావాలంటే రా. లంజగొడుకులు ఎవరో తేల్చుదాం. నిజమే, లంజగొడుకులు అంటే ఎవరో తేలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఇంకో అంశంలోకి వెళ్ళబోతున్నాను సోదరులారా. ఋగ్వేదం 10వ మండలం 28 3వ శ్లోకం. 10:28 ఏం చెప్తుందో చూద్దాం. పచంతితే వృషభాన్ అత్సి, పచంతితే వృషభాన్ అత్సి, పచంతితే వృషభాన్ అత్సి. ఇంద్రుడు ఎద్దు మాంసం తిన్నాడు. మానవునిలో వీర్యశక్తి పెరగాలంటే, స్పెర్మ్ ఎక్కువ కావాలంటే ఎద్దు మాంసం తినాలన్నట. పచంతితే వృషభాన్ అత్సి, ఇంద్రుడు ఎద్దు మాంసం తిన్నాడు. సరే, ఇంకా చూద్దాం. అదే మంత్రం, అదే దాంట్లో 10:86 14 35 ఎడ్ల మాంసాన్ని తిన్నాడు. 35 ఒకేసారి దానికి రకరకాల జంతువులకు సంబంధించినటువంటి మాంసాన్ని తిన్నాడు. 8:77 10 8:77 10 అగ్నిహోత్రునికి దున్నపోతులను బలిచ్చారు. అగ్నిహోత్రునికి దున్నపోతులను బలి అంటే దేవతలు అగ్నితో సహా. అగ్నిమీలే పురోహితం హోతారం రత్నధాతమం అన్నాడు కదా ఋగ్వేదంలోని మొదటి శ్లోకమే అది. మరి అట్లా అగ్నిదేవునితో సహా ఎద్దు మాంసం తిన్నారు కదా, ఆవు మాంసం తిన్నారు కదా. వాళ్ళంతా లంజగొడుకులు అంటవా? లంజగొడుకులు అంటే డెఫినేషన్ ఇదే అన్నట్టవా? ఏమో చూడాలి. వాడొక్కటే కాదు, ఇంకా మంచి మందు కూడా బిర్రది అయినట. సోమస్యత మద ఇంద్రచ్చకార, సోమస్యత మద ఇంద్రచ్చకార. బిర్రగా దాగి ఎద్దు మాంసం తిని కామ క్రీడ చేసినటువంటి వాడి తను ఇంద్రుడు. మరి లంజగొడుకులు అనకుండా పాపం ఆకలికి లేక, తిండికి లేక, ఇతర మాంసాలను కొనుక్కోలేక ఉన్నదాంతో ఏదో మీరు బలవంతంగా తినబెడితే, అది కూడా బలవంతంగా ఇంపోజ్ చేస్తే ఫోర్స్ఫుల్ గా తింటూ ఏదో పాపం బతుకు ఇస్తున్నటువంటి వాళ్ళని లంజగొడుకులు అంటావా? నువ్వు? మాంసం తిన్నది మీరు, మందు దాగింది మీరు. వాడు మంచిగా రాసిన మనోడు ఒక తమ్ముడు పాట. యజ్ఞాల యాగాల పేర గుర్రాల గాడిదల తిన్నారు, ఖడ్గమృగాల గోసుకున్నారు, గుడ్ల మీది కోళ్ళ తిన్నారు. యజ్ఞాల యాగాల పేర గుర్రాల గాడిదల తిన్నారు, ఖడ్గమృగాల గోసుకున్నారు, గుడ్ల మీది కోళ్ళ తిన్నారు. బుద్ధుని బోధనలతోటి నిద్దురమత్తు ఇడిసిరంట, ఎట్లా నమ్మాలే ఇళ్లను ఏడాగుమ్మాలే. ఎర్రూపాయలు రాశాడు. యజ్ఞయాగాల పేరుతోటి దున్నపోతులను, ఆవులను, పశువులను, గుర్రాలను ఏది వదిలిపెట్టిర్రబ్బా మీరు?
వాళ్ళేమో పవిత్రులయ్యారు, వాళ్ళేమో దేవతలయ్యారు, వాళ్ళేమో పుణ్యాత్ములయ్యారు, వాళ్ళేమో లోకోత్తరులయ్యారు, వాళ్ళేమో సమాజానికి కీడు చేసే వాళ్ళు అయ్యారు. కష్టపడి పొద్దస్తమానం రెక్కలు పిండి చేసుకొని ఆ కష్టం ఈ కష్టం రాళ్ళు రప్పలు ఎత్తేసి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి తిండి లేకపోతే యాదో ఆవుదో సచ్చిందో వచ్చిందో తెచ్చుకుని తింటే వాళ్ళు లంజ కొడుకులు అయ్యారు రానికి. నేను చెప్తున్నా ఇవాళ ఓల్డ్ సిటీలో ఆవు మాంసమే లేకపోతే నేను చెప్తున్నా కనీసం 50% ముస్లింలు బతకలేరు, వాళ్ళకి తిండి లేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మీరు సృష్టించరు ఇన్నేళ్ల కాలం. ఇట్లాంటి డైలాగులు కూడా వాళ్ళను చంపడానికి మీరు చేసే ప్రయత్నాలు, కుట్రలు. కాబట్టి లంజగొడుకులు అనేటటువంటి మాట అనే ముందు ఒక్కసారి తెలుసుకొని ఇట్లాంటి 4 శ్లోకాలు వచ్చిన నాలాంటివి మాట్లాడి ఇది అందాం అనుకుంటున్నా వద్దా అంటే నేను చెప్తుంటే ఫస్ట్ లంజగొడుకులు ఎవరెవరు లంజగొడుకులు అయ్యారు ఏం సంగతి అనేది మంచిగా చెప్తుంటే నీకు. సరే, శతపథ బ్రాహ్మణం 3, 4, 1, 2. శతపథ బ్రాహ్మణం 3, 4, 1, 2 ఏం చెప్తుందో చూద్దాం. రాజ్ఞేవా బ్రాహ్మణాయ వా మహాక్షం వా మహాజం వా పచేత్తదహమానుషం. రాజ్ఞేవా బ్రాహ్మణాయ వా మహోక్షం వా మహాజం వా పచేత్తదాహమానుషం. రాజుకు గాని బ్రాహ్మణునికి గాని పెద్ద ఎద్దును లేక మేక మాంసమును వండవచ్చును. రాజ్ఞేవా రాజులకు, బ్రాహ్మణాయ 2 కలిపితే బ్రాహ్మణాయ బ్రాహ్మణులకు, వా మహోక్షం మహాజం ఎద్దును గాని లేకపోతే మేక మాంసాన్ని గాని కోసి పెట్టమన్నాడు. ఇది ఎస్సీల కోసం కాదు, ఇది బ్యాక్వర్డ్ క్లాస్ కోసం కాదు. ఇది ఎవరి కోసం అంటే బ్రాహ్మణులకు క్షత్రియులకు వండి పెట్టమంటున్నాడు. మేము శాకాహారులం అండి, మాకు మాంసం రాదండి, మేము తినలేదండి. మరి దీన్ని ఏమంటారండి శతపథ బ్రాహ్మణంలో? ఇది ఎవరు రాసిండ్రండి? మా అయ్యలు రాసిరా? మీ అయ్యలు రాసిరా? మరి ఇట్లా తిన్న లంజగొడుకులను ఏమంటారు? లంజగొడుకులు అంటారా వాళ్ళను? నేనైతే అన్నాను కానీ నువ్వు లంజగొడుకులు అంటావా? మంచిదే అను, సంతోషం. చాలా మంచి మంచి బిరుదులు ఇస్తున్నావు రాజాసింగ్. నువ్వు అందరికి అట్లే ఇయ్యాలి. ఈ వంశానికి చెందిన వాళ్ళే మోడీ, ఈ వంశానికి చెందిన వాడే అద్వానీ, ఈ వంశానికి బ్రాహ్మణ కదా బ్రాహ్మణం బ్రాహ్మణాయ అన్నాడు. బ్రాహ్మణులకు కూడా అంటే వాజ్పేయి, తర్వాత ఆయన పేరేం పేరు ఎల్కే అద్వానీ, వీళ్ళందరూ కూడా ఆ వంశస్థులే. వాళ్ళ వంశస్థులు మంచి ఎద్దును కోస్తున్నారట. మరి వాళ్ళని ఏ పేరుతో పిలుస్తున్నావు జాగ్రత్త. వాళ్ళకి తెలిసిందంటే పుంగి బజాయిస్తారు జాగ్రత్త. లంజగొడుకులు ఎవరు తెలియదు, దానికి చదవలేదు ఎక్కడ. మనకు అది తిరిగితే కదా. నువ్వే ఎద్దు మాంసం తినటం లేకుండా మంచిగా గట్టిగా మనిషి చాలా గట్టిగా ఉన్నావు. నేను అనుకున్నాడు ఎద్దు మాంసం తిన్నట్టున్నాడు అని అనుకున్నా. తినలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దొంగతనంగా తింటున్నట్టున్నావు రాత్రిపూట ఎన్నో తెచ్చుకొని. ఎవడో సప్పుడు ఎగురు తెచ్చేస్తే నీకు తెలుసు దాని రహస్యం ఏందో. వీర్య ఉత్పత్తి జరుగుతుంది, గట్టిగా ఉంటాడు మనిషి, పని ఎక్కువ చేయగలుగుతాడు, పిల్లల్ని ఎక్కువ కనగలుగుతాడు. ఇవన్నీ తెలిసే నువ్వు చేసినావు, కానీ బయటికి మాత్రం ఇట్లా చెప్తున్నావు. ఎంతో దుర్మార్గం నీది అసలు. సరే, ఇకపోతే అదే శతపథ బ్రాహ్మణం 3, 1, 2, 21. 3, 1, 2, 21. యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే బలిసిన ఆవు మాంసం అయితేనే తింటా లేకపోతే తినను అన్నాడు. బలిసిన గోవు మాంసం అయితే తింటా. కుర్యాద్ఘృతం పశుం సంగే కుర్యాత్ పిష్ట పశుం తథా. సారీ, కుర్యాద్ఘృతం పశుం సంగే కుర్యాత్ పిష్ట పశుం తథా నిత్వేవా తు వృధా హతుం పశు విచ్చేత్ కదాచన. పశు విచ్చేత్ కదాచన. ఇంత మంచి శ్లోకాలు చదువుతుంటే నీకు ఎందుకు చెవులలో ఏమైందా? నాకు అర్థం కాదు. నువ్వు కూడా ఒకసారి చెప్పు కదా భూపతి, అది ఎవరుంటే చెప్పు ఒకసారి. పిలవాల్సి దీనికి కూడా మంచి మంచి శ్లోకాలు వస్తాయి, రారా అబ్బాయి అని పిలవాల్సి. నువ్వు తప్పు చేసినావు. లంజగొడుకులు చాలా మంది శ్లోకాలు చదువుతారు, రారా అని పిలవాల్సి. నువ్వు కుర్యాద్ఘృతం పశుం సంగే కుర్యాత్ పిష్ట పశుం తథా నిత్వే త్వతు వృధా హతుం పశు విచ్చేత్ కదాచన. చూసావా ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, మంచి బలిసిన మంచి కొవ్వు పట్టిన ఆవు మాంసం అయితే నేనేం తింటాను, లేకపోతే నేను తినను అని శతపథ బ్రాహ్మణంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మిత్రులారా,
ఇన్ని చూపించాను మీకు. శతపథ బ్రాహ్మణం చూపించాను, మనుధర్మ శాస్త్రం చూపించాను, ఐతరేయ బ్రాహ్మణం చూపించాను, అట్లాగే స్మృతి చంద్రిక చెప్పాను, ఇన్ని చోట్ల ఋగ్వేదంలో చెప్పాను, ఇన్ని చోట్ల పశుమాంసం తిన్నామని చెప్పి చాలా క్లియర్ గా చెప్తుంటే వాళ్ళందరిని పట్టుకొని లంజగొడుకులు అంటావా నువ్వు? వాళ్ళందరిని పట్టుకొని లంజగొడుకులు అనే ధైర్యం నీకు ఎట్లా వచ్చింది రాజ్యాంగం ప్రకారంగా? వట్టి అనామకంగా నిన్నేమనకముందే, నీ జోలికి రాకముందే ఇట్లాంటి మాటలు అహంకారంతో ఊరుకున్నాయి తప్ప ఇందులో నీతి లేదు, ఇందులో నిజాయితీ లేదు, ఇందులో గౌరవం లేదు. నీకు కనీసం సాటి మనిషిగా గౌరవం ఇవ్వడానికి కూడా, ఒకవేళ ఎవడ నిన్ను గౌరవించినా కూడా సాటి వాళ్ళు తిట్టేటటువంటి ప్రమాదం ఉంది. ఇక కొంతమంది మేము ఆవు మాంసం తినము, మేము మాదిగోళం అని వాడు ఏదో వీడియో పెట్టి నేను చూసిన. ఒకసారి ఊళ్ళోకి రా, పోదాం, మాదిగూడలోకి పోదాం, ఇప్పటికి ఏం తింటారో చూద్దాం, ఇప్పటికి వాళ్ళ ఆహార సంస్కృతి ఏందో చూద్దాం. వినబడుతుందా? వినబడుతుందా భూపతి? సరే, వినబడుతుందా? ఎవరు మాట్లాడరా? ఎవరో ఒకరు మాట్లాడండి కదా, ఒక చిన్న మెసేజ్ కొట్టండి, అక్కడ టెక్స్ట్ కొట్టండి, వినబడుతుందా లేదా? సరే, కాబట్టి ఇక్కడ ఎన్ని గ్రంథాల్లో మీ ముందే పెట్టాను, అన్నిటిని ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా వేయడం పెట్టాను. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మరి స్పష్టంగా ఈ రోజు నేను తెలియదలుచుకున్నటువంటి అంశం. ఇకపోతే వివేకానందుడు తన యొక్క రచనల్లో స్వయంగా వివేకానందుడు చెప్పాడు ఈ మాట. వివేకానందుడు తన యొక్క రచనల్లో మన భారత పూర్వీకులైన ఋషులు పశుమాంసం తిన్నారు అని చెప్పాడు. మన పూర్వీకులు, ఇక్కడ నేను రాసి పెట్టాను, మన పూర్వీకులు, మన ఋషులు పశుమాంసం తిన్నారు అని చాలా స్పష్టంగా ఆయన రాసిపెట్టాడు, స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానందనే ఒప్పుకుంటున్నాడు, ఈ దేశంలో ఉన్న ఋషులు, ఈ దేశంలో ఉన్న పండితులు, ఈ దేశంలో ఉన్న ద్విజులు మరి పశుమాంసం తిన్నారు, దే ఆర్ ద బీఫ్ ఈటర్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఋషీస్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో నీవు ఆ ఋషులను లంజగొడుకులు అన్నావు, రామాయణంలో ఉన్న వాళ్ళని లంజగొడుకులు అన్నావు, మనుధర్మ శాస్త్రం పాటిస్తున్న వాళ్ళని లంజగొడుకులు అన్నావు, ఋగ్వేదాచార్యులను లంజగొడుకులు అన్నావు. ఇంతమందిని లంజగొడుకులు అంటే నిన్ను ఎంతమంది లంజగొడుకు అన్నారు నువ్వు ఒకసారి ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒక్కసారి లంజగొడుకు అంటే నిన్ను 1,00,000 సార్లు లంజగొడుకు అన్నారు జనం. ఒక్కడని ఒకడు అనలేనోడు లేడు, అందరూ లంజగొడుక అన్నారు. ముస్లింలు అన్నారు, ఎస్సీలు అన్నారు, ఎస్టీలు అన్నారు, కమ్యూనిస్టులు అన్నారు, స్త్రీలు అన్నారు. నీ తల్లికి ఇంత అప్రతిష్ట పాలు చేస్తావా? పాపం ఆమె మనసుకు క్షోభ పెడతావా? బతుకుంటేనే అయితే ఇప్పుడే క్షోభ పడుతుంది, ఒకవేళ చచ్చిపోతే నువ్వు అనుకో. వైషమ్యాలు సృష్టించి అన్నా వచ్చాయి చాలా మంది లైవ్ లో ఉన్నారు, చాలా మంది జనం లైవ్ లో ఉన్నారు. కంటిన్యూ చేయమని అంటూ అడుగుతా ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. స్టార్ట్ ఇట్ అన్నా కొనసాగించండి. అన్నా లైవ్ అయిపోయింది. ఓకే ఓకే వచ్చిన. ఎవరో ఫోన్ చేసిర్రు, అది డిస్కనెక్ట్ అయింది. ఫోన్ కదా ఇది, ఫోన్ నుంచి. సో ఈ రకమైనటువంటి సరే ఏం చేస్తాం కానీ ఈ రకమైనటువంటి వైషమ్యాలను సృష్టించి ప్రజల మధ్యన మత ఘర్షణలు సృష్టించాలని చెప్తున్న నీ కుయుక్తులు, నీ కుట్రలు, నీ యొక్క పనికిరాని ఈ పనికి మాలిన చర్యలు చెల్లవని, ఈ తెలంగాణ సమాజం అందరూ కలిసి జీవిస్తారని, ఎవరి ఆహార సంస్కృతినైనా వాళ్ళు గౌరవించుకుంటారని,
ఎదుటివాడి ఆహార సంస్కృతిని, వస్త్రాలను, వాళ్ళ పెళ్లిళ్లను, వాళ్ళ సంప్రదాయాలను, వాళ్ళకుండే కులదేవతలను గౌరవించుకునేటటువంటి ఒక అద్భుతమైన పబ్లిక్ ఇక్కడ తెలంగాణలో ఉన్నారని, రకరకాలైన సంస్కృతులు, ఆచార సంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయని, ఇది ఒక సీతాకోక చిలుక లాంటి సమాజం అని నీలాంటి వాళ్ళు తెలియక పిచ్చుకుక్కలాగా ఉరులుతున్నారు అని చెప్పేసి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తూ, రాజాసింగ్ సరే టైం కూడా 1 అవర్ అయిపోయింది కాబట్టి రాజాసింగ్ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మానుకోవాలని, ఇంకా నేను చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక వివేకానందుని కూడా నేను చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ టైం లేదు కాబట్టి నాకు కూడా రేపు పొద్దున థ్యాంక్ యూ అన్న. ఇప్పటికీ అంటే లైవ్ లోనే కంటిన్యూస్లీ చాలా పెద్ద ఎత్తున చూశారు. చంటిబాబు లాంటి తర్వాత అశ్విని వాళ్ళు, తర్వాత ప్రభాకర్ కొక్కోరా, ఇట్లా అనేక మంది, రవి వేల్కుల, ఇట్లా కనకయ్య దేవులపల్లి, ఇట్లా అనేక మంది చూస్తున్నారు. కంటిన్యూ చేయమని అడుగుతా ఉన్నారు కానీ మనకు సమయం లేదు. దయచేసి చాలా బాగా క్లాస్ వచ్చింది. నిజంగా తగిన బుద్ధి వాడికి రాజాసింగ్ కు మన అన్న చెప్పాడు. ఇంకో రాజాసింగ్ ఫోన్ నెంబర్ అంటూ కూడా చాలా మంది ఆయన ఫోన్ నెంబర్లు కూడా పెట్టారు. వాడు నిజంగా మనిషి కాడు, ఒక మనిషిలాగా మాట్లాడలేదు. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యి అట్లా ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో, ఎవరైతే ప్రజలు ఆయనకు ఓట్లేశారో ఆ ప్రజలను అట్లాంటి మూర్ఖపు మాటలు మాట్లాడడం అనేది అది పనికి మాలిన చర్యగా ప్రతి ఒక్కరం ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఈసారి భవిష్యత్తులో అలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడిన వాళ్ళను తప్పకుండా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం అంటూ చాలా మంది మెసేజ్లు పెట్టడం అనేది జరిగింది. రెండోటి, ఈరోజు కదిరకృష్ణ గారు తన ప్రసంగంలో అంబేద్కర్ డెమోక్రసీ గురించి ఎంత బాగా చెప్పాడు అనే విషయాలు చాలా బాగా చెప్పాడు. డెమోక్రసీ అంటే ఇంత బాగుంటుందా అని అంబేద్కర్ చెప్పిన అంశాల్ని ప్రస్తావించారు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు తర్వాత ఎన్నుకున్నందుకు అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్రజల్ని పట్టుకొని గొడ్డు మాంసం తినే లంజా కొడుకులు అనే మాట మాట్లాడితే కూడా మరి ఎవరు ఖండించారా? మీ తోటి ఎమ్మెల్యే మాట్లాడితే, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడితే మరో ఎమ్మెల్యే, మరో ఎంపీ, మరో ప్రతిపక్షం, మరొకరు ఎవరు మాట్లాడరా? ఇది అడివా ఏమిటి అనే ఒక ప్రశ్న మమ్మల్ని నిజంగా కలవరపెట్టింది అంటూ మన రామ్ దుర్గం మాట్లాడిన తీరు, మెసేజ్ పెట్టిన తీరు బాగుంది. అన్నింటికంటే ఏంటంటే అన్న, మనుధర్మ శాస్త్రము, తర్వాత ఈ బ్రాహ్మణుడు మనుధర్మ శాస్త్రంలో పశు మాంసం గాంక తినకపోతే వాడు నువ్వు ఇలా పుడతావు, 21 జన్మలు పశువుగా, జంతువుగా పుడతావు తీరు చాలా బాగా ఉంది. అట్లాగే రామాయణము, వేదాల్లోని ప్రధానమైన అంశాలు, శతపథ బ్రాహ్మణానికి సంబంధించిన అనేక విషయాలు మమ్మల్ని చెప్పి కళ్ళు తెరిపించారు. ఇలాంటి విషయాల్ని ఇంకొక 10 రోజుల ముందు, ఈ సంఘటన 10 రోజుల ముందు జరిగిన వెడలితే మరింత ఉపయోగం జరిగేది అనేది చాలా మంది ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడే ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి గాని, మరొకరు ఎవరు గాని ప్రజాస్వామ్యంలో ఇటువంటి కారు కూతలు మాట్లాడిన వాళ్ళకు తగిన బుద్ధి చెబుదాం, ప్రతి ఒక్కరు ఖండిద్దాం. మరొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే, కనీసం ఇలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడితే తప్పకుండా మేము ఖండిస్తామంటూ ఈ సభ, ఈ కార్యక్రమం జరిగింది. ఏదైనా అప్రిషియేషన్, చాలా వేలాది మంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా కదిరకృష్ణ నన్ను కంటిన్యూ చేయమంటున్నారు కానీ ఇప్పటికీ 7:21 అయింది. మధ్యలో ఒక 18 నిమిషాలు డిస్టర్బెన్స్ వచ్చింది. ఇవన్నింటిని మూలంగా 1 అవర్ లైవ్ కాబట్టి ఇంతసేపు ఇంతమంది చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందులోటి అన్నకు ఇలా చాలా ఆరోగ్యం కూడా సహకరించలేదు, అయినా కూడా చాలా అనర్గళంగా అద్భుతమైన విషయాన్ని చెప్పిండు. తర్వాత అనేక మంది ఏం చెప్పారంటే, ఇది చాలా లేట్ అయిందన్న, అట్లాంటి మాటలు మాట్లాడిన మరుక్షణమో 2వ రోజు పెడితే ఇంకా బాగుండేది, ఇది చాలా డిలే అయింది, చప్పబడిపోయింది, చల్లారిపోయిన ఉంది, ఏదేమైనా నీవురు గప్పిన నిప్పుల ఆ నిప్పును మీరు ఊదేసిర్రు అంటూ మెసేజ్లు వచ్చినాయి. ఈ కార్యక్రమాన్ని
అద్భుతంగా జయప్రదంగా చాలా చక్కగా అనేక వేదాల్ని అనేక విషయాల్ని వాళ్ళు రాసుకున్న వేదాల్ని వాళ్ళకే అప్పజెప్పి వాళ్ళని కళ్ళు తెరిపించారు అంటూ మెసేజ్లు పెట్టిన మన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకొక ఆయన అంటాడు వాడి కార్యాలయాన్ని ముట్టడి ఎప్పుడన్నా అని ప్రశ్నలు వేస్తా ఉన్నారు మన ప్రభాకర్ ఒక్కర అనే మిత్రుడు. థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న. మన కదిరకృష్ణ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. సెల్యూట్. థ్యాంక్ యూ.